షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. జూబ్లీ హిల్స్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గెలుపు మీద ఎవరి ధీమా వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. లింగం యాదవ్ గారు, ప్రచారం అయితే హోరెత్తిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా గల్లీ గల్లీ తిరిగి మీ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, సీనియర్ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలాగైనా ఈ సీట్ని గెలిచి తీరాలన్న కసి మీలో కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా చాలా టఫ్ ఫైటే కనిపిస్తోంది. వాళ్ళు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకేమన్నా భయం కనిపిస్తుందా? ఈ సీటు మనం కోల్పోయే పరిస్థితి ఏమన్నా ఉందని చెప్పి ఎక్కడో ఒక భయం ఏమన్నా ఉందా మీకు? ముందుగా మీకు, అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ వచ్చినటువంటి బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారిని క్యాండిడేట్ డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైంది. ఈ యొక్క విజయాన్ని చూసి అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలుస్తుందనే కుట్రలు, కుతంత్రాలతోటి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం కావాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో, దాదాపు 2 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ నవీన్ యాదవ్ అనే యువకుడు, స్థానికుడు, ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడు నిత్యం ప్రజలకు, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా ఒక అన్నగా, తమ్ముడిగా, తమ బిడ్డగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవాళ కొనియాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకే ఏదేమైనా వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇవాళ గెలిచేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది నవీన్ యాదవ్ గారు. మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ ఫ్రస్ట్రేషన్లో ఉందంటున్నారు. కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఫ్రస్ట్రేషన్లో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది, కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే చెత్త గురించి మాట్లాడినప్పుడు చెత్త నా కొడక అని ఒక బూతు పదాన్ని కూడా మాట్లాడారు. దాన్ని కూడా ప్రస్తావిస్తూ ఫ్రస్ట్రేషన్లో ఎవరుందో ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కేటీఆర్ అంటున్నారు. తీయండి, ఇవాళ అసలు బూతు భాష గురించి మాట్లాడుకుంటే మీకు తెలియంది కాదు, తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. అసలు కేసీఆరే కదా బూతు భాషకు ఆద్యుడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకా కూడా తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా చెవులల్లో మారుమవుతూనే ఉన్నాయి. అసలు కేటీఆర్ కూడా ఇవాళ నేను అదే చెప్తున్నా, అంటే అధికారం కూలిపోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్లో ఏది పడుతుంది మాట్లాడుతుండు కేటీఆర్. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వే ఉన్నావు కదా, మరి ఎందుకు హైదరాబాద్ని ఈ డెవలప్మెంట్ చేయలేదు? ఎందుకు ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ములు అలాగనే ఉన్నాయి? ఎందుకు రోడ్లు మరమ్మతులు చేయలేదు? ఎందుకు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చూస్తున్నారు, చిన్న వర్షం వచ్చినా కూడా ఇవాళ కాలనీలకు, ఇండ్లకు నీరు వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఇవాళ సివరేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వేసింది కదా. మరి నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు చేయాలి కదా. మరి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి, నీ కిందే వస్తుంది కదా, మరి నువ్వు ఎందుకు చేయలేదు ఈ సమస్యలు? అంతెందుకంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్లలో మీరే మంత్రిగా ఉన్నారు కదా, ఏనాడైనా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ విజిట్ చేసిరా? ఐ కెన్ ఛాలెంజ్ కేటీఆర్ గారిని. మరి మీరు ఎందుకు పర్యటించలేదు? అంటే మీకు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఓట్ల కోసం సెంటిమెంట్ డ్రామాలు, ఇట్లాంటి డ్రామాలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి ఇదే కేటీఆర్ గారు నవీన్ యాదవ్ని ఒక రౌడీ గుండాని ఎట్లా అంటారండి? ఏ బేస్లే, వాట్ బేసెస్, ఏ ఆధారం ఉన్నాయని? ఇవాళ నవీన్ యాదవ్ ఒక చదువుకున్న యువకుడు, ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ వ్యక్తి అంటే ఎమ్మెల్యే కాకూడదా? ఇవాళ మేము ఒక పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇస్తే నువ్వు ఎట్లా బేస్ అలిగేషన్ చేస్తావు? ఏ కేసులుండే నవీన్ మీద రౌడీ షీట్ ఉందా? షోమీ రౌడీ షీట్ ఉంటే ఎక్కడో, అంటే నువ్వు ఎట్లా అలిగేషన్ చేస్తావు? అంటే ఒక బలహీన వర్గాల నాయకుల మీద. అందుకే చెప్తున్నా, ఇది ఒక వ్యక్తి మీద జరిగే దాడి కాదు, టోటల్గా బలహీన వర్గాల మీద, బీసీ సమాజం మీద ఇవాళ కేటీఆర్ దాడి చేస్తుండు. అంటే నీ ఉద్దేశం ఏంది?
ఇవాళ నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి కేసులు, మరి ఈ దేశంలో కేసులు లేని రాజకీయ నాయకుడు ఎవరండి? కేటీఆర్ మీద కేసులు లేవా? హరీష్ రావు మీద కేసులు లేవా? కేసీఆర్ మీద కేసులు లేవా? అంటే నవీన్ యాదవ్ మీద మీరు పెట్టిన కేసులు కదా. మీ అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని వినియోగించి ఒక బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ మీద దొంగ కేసులు పెట్టిరు. ఆ కేసులు తప్ప ఏ కేసులు ఉన్నాయి? అందుకే ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలకు ఎవరు తెరరేపిండండి? ఎవరు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని కూడా నేను గంటలో వేసేస్తానని చెప్పి ఇలాంటి మాటలు కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడొచ్చా? ఇది కదా రౌడీ భాష అని చెప్పి మాట్లాడుతున్నా. ఏంటి నేను ఏమంటున్నంటే, ఇవాళ అక్కడ జరిగింది ఏంది? అక్కడ కాంగ్రెస్ ప్రచార రథం వెహికల్ పోతుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఆ వెహికల్ని తగలబెడతా అన్నాడు. అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులకి తగలబెట్టడం అనేది దీని పేరు మీద డ్రామాలు చేయడం ఇవాళ కొత్త కూడా కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు అగ్గిపెట్టి హరీష్ రావు కూడా ఏ విధంగా తగలబెట్టుకుంటాను చేయడం వల్ల తర్వాత విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి వ్యక్తి ఆనాడు హరీష్ రావు గారు. మరి ఇవాళ ఒక ప్రచార రథం కాంగ్రెస్ పార్టీ పోతుంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు, కనీసం సోయి ఉండదా? నువ్వు తగలబెడతాను ఎట్లా అంటావు? దానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ ప్రజల సమస్యలకు ఆ నాయకుడుగా అట్లా అనకూడదు, తప్పు. మీరు అట్లా చేస్తే ఇక్కడ మా ప్రజలు తిరగబడతారని చెప్పారు. దాంట్లో తప్పే ఉందండి. అంటే మీరు వెహికల్ తగలబెడితే చూసుకుంటావన్నా? ఇదేనా మీరు? అంటే అధికారం లేనప్పుడే ఇట్లా చేస్తుర్రే. మరి 10 ఏళ్లలో ఎంత దుర్మార్గాలు చేసిరు, ఎంత భయభ్రాంతులకు గురి చేసిరు. అందుకే కదా మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. అందుకే కేసీఆర్ కు ముఖం లేక ఫామ్ హౌస్ లో దాక్కుంటుండు. నేను ఐ కెన్ ఛాలెంజ్, నీకు దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రచారం చేయమనండి. మేము 10 ఏళ్లలో ఏం చేసినాం? మా దుర్మార్గ పాలన, అవినీతి అక్రమాల పాలన, మేము దళితులకు మోసం చేసినాం, బీసీలను మోసం చేసినాం, మైనార్టీలను మోసం చేసినాం, గిరిజనులను మోసం చేసినాం, యువతను మోసం చేసినాం, రైతులను మోసం చేసినాం అని అడుగుతారా? అందుకే అవి అడగలేకనే కదా కేసీఆర్ ఫామ్ హౌస్. అంటే హామీల విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు పూర్తిగా ఎక్కడ అమలవుతూ ఉన్నాయి? పెన్షన్లు ఇస్తా ఉన్నారా? లేకపోతే ప్రతి ఆడబిడ్డకు కూడా 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు, అది ఇచ్చారా? లేదంటే కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తా ఉన్నారు. అవన్నీ కూడా ఈ ప్రచారంలో ప్రస్తావిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మీరు 10 ఏళ్లలో విధ్వంసం చేస్తే ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అభివృద్ధి వైపు ముందుకెళ్తుంది. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీల గురించి మాట్లాడుతారు. ఎస్, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటలు దాట ముందుకే ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ దాని ద్వారా ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయిత వస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. ఇవాళ అదేవిధంగా సన్న బియ్యం, ఇవాళ గతంలో సన్న బియ్యం అనేది పేద వర్గాలు తినడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇవాళ సన్న బియ్యాన్ని ఇవాళ ఉచిత పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా రైతులని ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు, ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు, ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంది. ఇవాళ ఇంద్రం ఇండ్లు, మరి ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు? అల్లుడు వస్తేడుంటాడు, కూతురు ఏడమనుకుంటుంది, కోడలు ఎక్కడుంటుంది అన్నాడు. మరి ఎందుకు గట్టిలేదు? డబుల్ బెడ్రూమ్ ఏమైంది? ఇవాళ దళిత ముఖ్యమంత్రి అన్నాడు. దళిత ముఖ్యమంత్రి ఏమైంది? 10 ఏళ్లలో దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, KG to PG, ఉచిత విద్య, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ ఎక్కడ పోయినండి? మహిళలకు, గిరిజనులకు, ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మీరు చేయలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే 2 సంవత్సరాలు దాదాపు ఇవాళ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. మీరు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు. ఇవాళ ఒకవైపు అప్పులు కట్టుకుంటూ ఇంకొక వైపు సంక్షేమం, అభివృద్ధి, ఆ విధంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నాం. అందుకే మేము అంటున్నాం, చేతనైతే కేసీఆర్ని రమ్మనండి, మీ 10 ఏళ్ల పాలన పైన, మా 2 సంవత్సరాల పాలన పైన చర్చ పెడతాం. జూబ్లీస్ ప్రజలే డిసైడ్ చేస్తారు. మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మేము ఏం చేసినాం. ఎందుకంటే జూబ్లీస్ ప్రజలే ఇవాళ సమాధానం చెప్తారండి. ఇది ఒక బై ఎలక్షన్స్. ఇవాళ బై ఎలక్షన్ ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నువ్వేం చేసినావు చెప్పు, నువ్వేం చేసినావు చెప్పమంటే చెప్తాం. మేము రోడ్లు వేసినాం, సీవరేజ్ చేసినాం, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసినాం, ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం, మొన్ననే ఇండ్లు ఇస్తున్నాం, ఇంద్రం ఇండ్లు. మీరు ఇవన్నీ చేయలే కదా. అందుకే దయచేసి ఏదో వేగ్గా మాట్లాడితే మీరు బాకీ ఉన్నారు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారు. 10 ఏళ్లలో మీరు విధ్వంసం చేసిరు కదా. ఓకే, ముందు మీ బాకీల గురించి మాట్లాడండి. ముస్లిం మైనార్టీలకి అసలు కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది? మేము 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా పదే అసలు మీ క్యాబినెట్లో ముస్లిం మంత్రి ఎక్కడ అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తే ఇప్పుడు అజారుద్దీన్ని తీసుకొచ్చి మంత్రిని చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో ముస్లిం ఓటర్స్, ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే, ముస్లిం ఓట్లను దండుకోవడం కోసమే అజారుద్దీన్ని మంత్రి చేశారు తప్ప అసలు ఏమన్నా ప్రేమ ఉందా ముస్లింల గురించి అని మాట్లాడతాం. ఏంటి
ఇవాళ ముస్లింల గురించి కానీ లేదా ఇతర మతస్థులు ఇతర కులాల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే సబ్బండ వర్గాలు సామాజిక న్యాయం పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రిని ఎవరిని ఎప్పుడు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక డిస్క్రిప్షన్ పవరు. దాని ఆధారంగానే ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలు ప్రత్యేకించి ఎమ్మెల్యేలుగా ఎవరు లేరు. సో ఇవాళ ఎమ్మెల్సీ చేసుకొని మంత్రి చేసుకున్నాం, దాంట్లో మీకు వచ్చిన నష్టం ఏంది? అంటే ముస్లింలు మైనార్టీలు మంత్రి ఉండొద్దనా? ఇదే కుట్ర చేసిన అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలుసుకొని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిరు, అయినా కూడా ఆగలే కదా. ఎలా అంటే నేనేమంటున్నా, మరి ఇదే బీఆర్ఎస్ నాయకులు గతంలో ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు, మరి ఎందుకు ఇవ్వలేదండి? 10 ఏళ్ళు చేసిరు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి 12% రిజర్వేషన్ ఏమైంది? ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలు ప్రత్యేకించి ముస్లింలకు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ 4% ద్వారా చదువుకొని విద్యలో ముస్లింలు ప్రత్యేకించి మైనార్టీ యువత ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మెడికోలుగా ఎంతో మంది అభివృద్ధి ప్రతంలోకి వచ్చారు కదా. ఇవాళ మేము ఇచ్చిన మాకు చిత్తశుద్ధి ఉందండి. దయచేసి మీరు ఎంతసేపు ఇవాళ అదే చెప్తున్నా, కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకులు ఓడిపోతామనే భయం చుట్టుకుంది జూబ్లీస్లో. ఏదైనా ఒక సెంటిమెంట్ తోటి రాజకీయాలు చేయాలి, భావోద్వేగాల పేరు మీద రాజకీయాలు చేయాలని వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. కానీ జూబ్లీస్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు, విజ్ఞులు. భావోద్వేగాలకు జూబ్లీస్లో తావు లేదు. ఇక్కడ కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇవాళ జూబ్లీస్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ వైపు, జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారంటారా? ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంకా డౌట్ అవసరం లేదండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంస పాలన, నిరంకుశ పాలన, ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఇవాళ చర్యలు, ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెట్టుబడులు, అభివృద్ధి, ఇవన్నీ చూసి ఇవాళ మా ప్రజాప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలు స్వేచ్ఛగా కలిసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతీసేశారంట కదా ఈ 2 సంవత్సరాల్లో. హైడ్రాని తీసుకొచ్చారు, ఇళ్ళన్నీ కూల్చేస్తా ఉన్నారు, పేదవాడి ఇల్లు కూల్చేస్తా ఉన్నారు. ఎందుకంటే పేదవాడు క్వశ్చన్ చేయడు కాబట్టి. మీ మంత్రుల ఫామ్ హౌస్లు, మంత్రుల ఇళ్ళు అన్నీ కూడా చెరువుల్లో, కుంటల్లో ఉంటే వాటిని అన్ని పక్కన పెట్టేసి ముందు పేదవాడి దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నారు? హైడ్రాతో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందని చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం ఇవాళ అదే చెప్తున్నా, రియల్ ఎస్టేట్ పడిపోయిందంట. మీరు మొన్ననే చూసారు, ఇక్కడే మణికొండలో ఎకరం ఎంత ధర పలికిందో. అంటే నేను ఏమంటున్నా అంటే, ఇవాళ హైడ్రా ఎందుకు తీసుకొచ్చినామండి? హైదరాబాద్ నగరం ఇవాళ ప్రపంచ క్యాపిటల్ నగరంగా ఎదిగింది. అంటే పెట్టుబడుల నగరంగా హైదరాబాద్ మారింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణని ఒక దేశానికి మోడల్ రాష్ట్రంగా, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ 10 ఏళ్లల్లా మీరు చెరువులని, ప్రభుత్వ భూములని, నాలాలని కబ్జా చేసిర్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, చిన్న వర్షం వచ్చినా కూడా ఇవాళ హైదరాబాద్లో ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇళ్లకు, కాలనీలకు నీళ్లు వస్తున్నటువంటి ఈ సమస్య ఉంది. ఈ సమస్యని అధిగమించాలి. మన నగరం ఇవాళ గ్లోబల్ సిటీ ఎదగాలంటే ఈ సమస్యలను పరిష్కరించాలి. చెరువులని, ప్రభుత్వ భూములను కాపాడొద్దంట. చెప్పండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు. సార్, ఉద్దేశం మంచిదే, ఉద్దేశం మంచిదే. హైడ్రా తీసుకురావడం కరెక్టే. చెరువులను కబ్జా చేస్తే ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూలగొట్టడం సరైన పద్ధతే. కానీ మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు కూల్చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలవాల్సింది పోయి ముందే పేదవాళ్ళను కూల్చేస్తే ఇదే ఎక్కడ న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారి ఇల్లు చెరువులోనే ఉందని చెప్పేసి అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డి గారిది అట్లాగే ఉందంటున్నారు. చాలా మంది, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్వగ్రామంలో కూడా అదే పరిస్థితి. కానీ వాటి జోళ్ళకి వెళ్లకుండా పేదవాళ్ళని ఎందుకు కోలుగొడుతున్నారు? కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మాకు పేదలు, ధనికులు, పెద్దలు అని ఎవరు లేదండి. మీరు ఆ విషయానికి వస్తే, మరి 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కన్వెన్షన్ మన అందరికి తెలిసింది, నాగార్జునది కాదు, మరి ఎందుకు కూలగొట్టలేదండి? ఇవాళ ప్రజాప్రభుత్వం ఆ పని చేసింది కదా, అక్కడ చెరువును పునరుద్ధరించింది కదా. పక్కనే మీరు చూసిరు, మొన్ననే బతుకమ్మకుంట అంబర్పేటలో, అసలు అక్కడ చెరువే లేదన్నారు కదా. ఇంత మీరే చూసిరు కదా, అక్కడ ఒక బతుకమ్మకుంట తెలిసిన తర్వాత ప్రజల ఆనందం చూడండి. అంటే ఆ ప్రభుత్వం మాది ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. మీరన్నట్టు నిజంగా ఎవరైనా పేదలు, నిజమైన అర్హులైన వ్యక్తులు ఎవరికైనా నష్టం జరిగితే మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. వాళ్ళకు బెటర్గా ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వడమా, R&R ప్యాకేజ్ ఇవ్వడమా, ఇందిరా మిల్లు ఇవ్వడమా, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసండి. మీకేం తెలుసండి? గడీలలో, ఫామ్ హౌస్లలో కట్టుకున్నటువంటి వ్యక్తులు మీరు 1000 కోట్లు సంపాదించుకొని, ఆ సంపాదించుకున్నటువంటి ఆస్తులలో ఇవాళ పంపకాల గొడవలు వచ్చినటువంటి ఫ్యామిలీలు మీరే ఇదే కేటీఆర్ మరి మాట్లాడుతుంది కదా. మరి 311 జీవోని అతిక్రమించి ఎట్లా ఫామ్ హౌస్ కట్టుకున్నాండి? జన్వాడ ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకోండు? మంత్రి గుండు కనీసం సోయి ఉండదా నీకు? అక్కడ ఫామ్ హౌస్ లో కట్టొద్దని తెలియదా నీకు? మరి ఎట్లా 311 జీవోని ఎట్లా అతిక్రమించినావు? అంటే నువ్వు చేసేదంతా ఈ పని ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత పేదలు గుర్తొచ్చారు. మరి 10 ఏళ్లలో ఏనాడైనా
పేదల గురించి నువ్వు పట్టించుకున్నావా? వాళ్ళకి ఎందుకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టియలేదు? ఎందుకు మూసిని పునరుద్ధరించలేదు? ఇవాళ మూసిని పునరుద్ధరిస్తే మీకు వచ్చే నష్టమైంది, చెరువులని ప్రభుత్వ భూములు కాపాడితే మీకు వచ్చే నష్టమైంది. ఇవాళ కేటీఆర్ కుట్ర ఉంది. ఇలా ఏం కుట్ర అంటే ఇవాళ ఈ ప్రభుత్వ 10 ఏళ్లుగా చెరువులని ప్రభుత్వ భూములని నాలాలని కబ్జా చేసింది కేటీఆర్ అనుచరులు. ఇవాళ అందుకే భూ బకాసురులకు కేటీఆర్ అండగా ఉంటున్నాడు. ఇవాళ మీ చెర నుంచి భూ బకాసురుల నుంచి ప్రభుత్వ భూములు రక్షిస్తే మీకు వచ్చే నష్టమైంది? మీకు వచ్చే నష్టమేంది అంటే ప్రభుత్వ భూములు అట్లనే ఏదైనా అక్రమాలకు గురి కానించాలా? మీ హయాంలో జరిగింది, మా ప్రభుత్వంలో జరగదు. ఇది ప్రజాప్రభుత్వం. మేము ప్రజలకు అకౌంటబిలిటీ ఉంటాం, ప్రజలకు జవాబుదారీతనం ఉంటాం. కేటీఆర్ లెక్క ఫామ్ హౌస్ గులాంగిరి కాదు. ఇది ప్రజలకు ఏదైనా సమాధానం ప్రజలకు చెప్తాం. ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు. మీకేం తెలుసండి? మీరు ఏమైనా ప్రజలు పట్టించుకుర్రా? ఇవాళ గుర్తొచ్చిరు. అసలు జూబ్లీహిల్స్లో, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అంటే ఎలిట్ ఏరియానే కాదు, బస్తీలు ఉంటుంది, రహమత్ నగర్ ఉంటుంది, బోరబండ్ ఉంటుంది, షేక్పేట్ ఉంటుంది, యూసఫ్ కూడా బస్తీలు ఉంటుందని నీకేనాడు ఆయన తెలుసా? ఇవాళ గుర్తొచ్చిన నీకు. ఎందుకంటే నీకు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి తెలియని వ్యక్తులు నువ్వు కదా. అందుకే మా కన్సర్న్ ఉంది, ఏ విధంగా ఆదుకోవాలో మాకు తెలుసు. ఇవాళ హైదరాబాద్ అనేది తెలంగాణని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఒక భవిష్యత్తు ఇవాళ తెలంగాణ రైజింగ్ అనే పేరుతో ప్రపంచం నుంచి పెట్టుబడులను కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కేటీఆర్ 10 ఏళ్లలో. కేటీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అండి? హైదరాబాద్ కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత తెలంగాణకు ఐటీ వచ్చిందా? మీరు చెప్పండి. హైదరాబాద్లో ఈ ఐటీని తీసుకొచ్చిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేదులమట్టి జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చారు. దాన్ని కంటిన్యూ చేసిన లెగసీ. కేటీఆర్ పాత్ర ఏం లేదంటారా? ఐటీ ఉత్పత్తుల్ని విపరీతంగా పెంచడంలో కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడంలో కావచ్చు. నేనేమంటున్నంటే ఇవాళ తెలంగాణకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు హయాంలో కట్టింది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు ఆధ్వర్యంలో వచ్చిందండి? ఇవాళ ఈ పీబీఆర్ ఎక్స్ప్రెస్ వే ఎవరు ఆధ్వర్యంలో? హైదరాబాద్ లో ఫ్లైఓవర్లకు కారణం ఎవరండి? మొదట్లో కన్స్ట్రక్ట్ చేసింది మేము కదా, మా కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఇవాళ దీని ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పనులు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఏం చేసినా అదే చెప్తా. కేటీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అంటే టానిక్ అని ఇక్కడే మీ పక్కనే ఉంటది. టానిక్ అనే దానికి, టానిక్ అంటే తెలంగాణలో ఏమనుకుంటారండి? జ్వరం వస్తే ఏదన్నా మెడిసిన్ అనుకుంటారు. కానీ తెలంగాణకు దేనికి మార్చిండు తెలుసా? టానిక్ అడ్డాగా మార్చిండు. విదేశీ మద్యం కంపెనీలు పెట్టి డ్రగ్స్ అడ్డాగా మార్చిండు. దీనికి సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని ఇక్కడే గచ్చిబౌలి స్టేడియంలో పెట్టి యువ మైనర్లను కూడా అలౌ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. నువ్వు దానికి బ్రాండ్ అంబాసిడరు. సన్బర్గ్ అంబాసిడర్ కేటీఆర్. టానిక్ లాంటి కంపెనీ, విదేశీ మద్యం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిండు. ప్రజల గురించి మీకేం తెలుసండి? అందుకే ఇవాళ మా ఐటీ శాఖ మంత్రి, మా ముఖ్యమంత్రి మీ లెక్క పేరుకు బ్రాండ్ గా అంబాసిడర్ అని ప్రచారం చేసుకుంటారు. 2 సంవత్సరాలుగా తెలంగాణ జనం సొమ్ము దోచేస్తా ఉన్నారు. తెలంగాణ ఖజానాను పూర్తిగా దోచేసి కాంగ్రెస్ హైకమాండ్కి పంపిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న బీహార్లో కావచ్చు, మొన్న జరిగిన హర్యానాలో కావచ్చు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సొమ్మునే పంచుతుంది. ఆ ఎన్నికల్లో గెలవటం కోసం ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు కాంగ్రెస్ హైకమాండ్కి పంపిస్తా ఉన్నాడు. ఇది కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శ. అదండి, కేటీఆర్ని ఏదైనా చేస్తాడు. నేను అదే చెప్తున్నాను. అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇవాళ నేను ఏమంటున్నంటే తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చింది ఎందుకోసం అండి? ఇవాళ ఇదే బీఆర్ఎస్గా మార్చి కర్ణాటకలో పోటీ చేస్తాం, మహారాష్ట్రలో పోటీ చేస్తాం, అదేవిధంగా ఆంధ్రాలో పోటీ చేస్తాం అన్నాడు. మరి ఎక్కడ పోయిరండి? మహారాష్ట్రకు 1000 కార్లతో మీరు అందరూ చూసారు. కేసీఆర్ 1000 కార్లతోటి మహారాష్ట్రకు పోయిండు. మీరు ఆనాడు కర్ణాటకలో కాంగ్రెస్ని ఓడగొట్టడం కోసం జేడీఎస్ సపోర్ట్ చేసింది మీరు. ఇవాళ మేమెందుకండి? ఇవాళ మాకు ప్రజల మద్దతు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. మీ లెక్క మేము చేయవలసిన అవసరం లేదు కదా. అందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ కాబోతుంది. వాలంటరీ రిజైన్ సమితి అయింది. వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? ఏదైనా ఆధారాలు ఉంటే చూపెట్టండి. ఏదిలో వేగ్ ఏది పడుతుంది మాట్లాడడం. ఏదన్నా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇవాళ ఎవరు తెలంగాణ సొమ్ముని దోచుకుందవరండి? తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఆ దాచుకున్న వాటాలలో ఇవాళ డిఫరెన్సెస్ రావడం వల్లనే కవిత బయటకు పోయింది కదా. స్వయంగా కేసీఆర్ కూతురే చెప్పింది కదా, 1000 కోట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, హరీష్ రావు గారు ఈ 1000 కోట్లు సంపాదించుకున్నారని నేనో మీరో కాదు కదా. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పింది. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ఎక్కడ చూసినా 10 ఏళ్లలో ప్రజల సొమ్మును దోచుకొని దాచుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఆ వాటాల పంచాయితే కదా. ఇవాళ కవిత గారు ముందు సొంత మీ చెల్లె చెప్పినటువంటి విషయాల గురించి సమాధానం చెప్పు. 1000 కోట్లు వాటాల పంపక పంచాయితే కదా. ఇవాళ కవిత పంచాయతీ ఏందండి? అంటే కవితకు వాటి ఇవ్వకపోవడం వల్ల హరీష్ రావు కేటీఆర్ పంచుకోరు, కవితకు వాటి ఇవ్వలేదు, అందుకే బయటకు వచ్చి చెప్పింది. దానికి సమాధానం చెప్పు ముందు.
ఎట్లొచ్చినండి 2014 ముందు కేసీఆర్, హరీష్ రావు, కవితారావు, కేటీఆర్ ఆస్తులు ఎంత అండి? ఇవాళ ఆస్తులు ఎంత వాళ్ళకు? ఈ 1000 కోట్లు ఎట్లొచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ ప్రజాప్రభుత్వం అందుకే ఎంక్వైరీ చేస్తుంది, ఎంక్వైరీ బయటపడుతుంది. డెఫినెట్ కూడా నిజాలు బయటకు వస్తాయి. నేను అదే చెప్తానండి, ఈ అవినీతి అక్రమాలని వల్ల బయటపడడం వల్ల కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, జూబ్లీస్ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్లో దాక్కుండు. ఇంకా మీ కేటీఆర్ ఏం మాట్లాడతారండి? ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో ఇవాళ ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు ఈ గ్రూప్ పంచాయతీల వల్ల, వాటాల పంచాయతీల వల్ల నేను ఏం మాట్లాడుతున్నా. అందుకే తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ పోటీ బీజేపీకి మజ్లిస్కి మధ్య జరుగుతున్న పోటీ అని చెప్తా ఉన్నారు. ఆయన ఏమంటారు? ఏంటి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. బీజేపీ నాయకులకు తెలిసిందే మతం పేరు మీద సెంటిమెంట్ రాజకీయాలు. ఇవాళ అందుకే చెప్తున్నా, జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది మతం పేరు మీద రాజకీయాలు, భావోద్వేల రాజకీయాలకు ఇక్కడ కాలం చెల్లింది. ఇవాళ ఎవరండి గతంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవకుండా కుట్ర చేసి పార్లమెంట్ స్థానంలో బీజేపీ 8 సీట్లు గెలవడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ కదా. బీజేపీ 8 సీట్లు గెలిస్తే 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. మీ ఇద్దరి మధ్యలో లోపకారి ఒప్పందం కదా. ఇవాళ కవిత గారికి బెయిల్ రావడం కోసం ఇదే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పోయి ఏం చేసిరో, ఎవరిని కలుసుకురో మాకు తెలియదా? తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? మనందరం చూస్తున్నాం కదా. ఇదే బండి సంజయ్ని అధ్యక్షుని తీసేసి ఎవరిని పెట్టిరో ఇవాళ ఎవరికి తెలియదు. కిషన్ రెడ్డి ఎవరు ఏజెంటో తెలంగాణ ప్రజలే తెలియదా? అందుకే తెలంగాణ ఇవాళ కిషన్ రెడ్డి గారు దమ్ముంటే కేంద్ర మంత్రి అండి. ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. నీకు దమ్ముంటే చేతనైతే కేంద్ర మంత్రి కదరా, కేంద్ర మంత్రి లెక్క మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్ని నిధులు తెచ్చినావు చెప్పండి జూబ్లీస్ ప్రజలకు, రండి చర్చ పెడదాం. ఆయన అంటే ఒక కేంద్ర మంత్రి అనే సోయి కూడా మర్చిపోయి మాట్లాడితే ఏం మాట్లాడతామండి మనం? ఇదే నాయన కేంద్ర మంత్రి మాట్లాడేది. నీకు చేతనైతే కేంద్రం నుంచి నేను ఇన్ని వేల నిధులు తెచ్చినా, ఇంత అభివృద్ధి చేసిన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అని చెప్పే దమ్ముందా? అందుకే అవి ఏం చెప్పాడు, ఏదో కావాల్సుకొని బీఆర్ఎస్కు బీజేపీ ఒప్పందంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆయన, అందుకే కిషన్ రెడ్డిని పట్టించుకునే స్థాయిలో ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ జూబ్లీ ప్రజలు లేరు. ఆయన చేతనైందల్లో ఒకటే, కాంగ్రెస్ పార్టీని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడం. అందుకే కారు కమలం రెండు ఒకటే. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి వాళ్ళిద్దరు వేరు కాదు. కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు ఒకటే. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వీళ్ళు ఎన్ని ఇట్లాంటి డ్రామాలు తెరలేపినా కూడా జూబ్లీస్ ప్రజలు వీళ్ళ డ్రామాలని, వీళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకునే సిచ్యువేషన్ లో లేరు. వాళ్ళ తెలంగాణ ప్రజలు, జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఇవాళ నవీన్ యాదవ్ వైపు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు మార్క్ మై వార్డు, అత్యధిక మెజార్టీతో ఇవాళ జూబ్లీస్ లో గెలవబోయేది నవీన్ యాదవ్ గారు. కానీ 2 పార్టీలతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇచ్చారు, తర్వాత మజ్లిస్ కూడా మీకు మద్దతు తెలిపింది. సో మైనార్టీ ఓట్లు కూడా, బీసీ ఓట్లు ఇవన్నీ కలిసి మీకు మంచి ఫ్యాక్టర్గా కొంచెం బలం పుంజుకునే విధంగా పరిస్థితి కనిపిస్తోంది. గెలుపు మీద చాలా ధీమాగా ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ఏం చెప్తారంటే, అసలు ఆయన బలమైనటువంటి అభ్యర్థి కాదు నవీన్ యాదవ్ అని చెప్తున్నారు. ఆయన గత కొన్నాళ్లుగా ఏ పోటీ చేసినా, ఆయన కార్పొరేటర్గా పోటీ చేసినా, తర్వాత మజ్లిస్ ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినా, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా అన్ని ఓటములే కదా. ఒక్కసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. గతంలో 16,000 ఓట్ల మెజార్టీ వస్తే బీఆర్ఎస్కి, ఇప్పుడు అంతకు రెట్టింపు మెజార్టీ రాబోతుంది. 14వ తారీఖు మనం మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు ఆయన. నేను అదే చెప్తున్నాండి, ఇవాళ కేటీఆర్ గారు ఒక బడు బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బీసీ యువకుడికి ఇవాళ తట్టుకోలేక ఇవాళ క్యారెక్టర్ అసాసిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా తప్పు అంటున్నాను నేను. అంటే మీ కేటీఆర్ దృష్టిలో అంటే మీరు మాత్రమే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండాలి, అంటే ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉండకూడదని మీ ఉద్దేశం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించి ఒక బీసీ యువకుడికి ఇస్తే ఇవాళ మీరు తట్టుకోలేకుండా ఈ క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటా ఇవాళ ఎవరు గెలవండి? ప్రజలు మా వైపు ఉన్నారు, మీ వైపు ఎవరున్నారో చూసుకోండి. అసలు మీ దాంట్లో ఇవాళ మీకు ఇవాళ డిపాజిట్ వస్తే కనుక్కోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. నేను రాసి పెట్టుకోండి. ఇవాళ కేటీఆర్ని ఎవరు పట్టించుకుంటాడు? మీరు చూడండి, కేటీఆర్ వచ్చి సభలు పెడితే కాస్త జనాలు లేకుండా వెలవెలబోతున్నాయి. ప్రజలు పట్టించుకుంటలేరు. బీఆర్ఎస్ నాయకులు ఇళ్లకు రానివ్వట్లేదు, కాలనీలకు రానివ్వట్లేదు. మీరు వద్దు, మీ 10 ఏళ్ల పాలన వద్దు బాబు, మాకు 10 ఏళ్ల పాలన మీరు తెలంగాణని విధ్వంసం చేసిర్రు. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని కూడా 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఏనాడైనా వచ్చినవా కేటీఆర్? ఏ గల్లీకి పోయినావో చెప్పు 10 ఏళ్లలో. ఇవాళ మీకు గుర్తొచ్చింది. అందుకే ఇవాళ కేటీఆర్ని కానీ, ఇవాళ చనిపోయిన వ్యక్తి కూడా మాగంటి గోపినాథ్, చనిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆయన కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం 3 సార్లు వహించుడు. ఏం చేసిండో చూస్తారు కదా. వాళ్ళ ఎమ్మెల్యే గారు ఆయన, మరి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులు ఎన్ని నిధులు తెచ్చినో చెప్పు. నీ దమ్ముంటే నీ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు జూబ్లీస్కి చేసిన నిధులు చెప్పే దమ్ము నీకుందా? అది ఏం లేకుండా, అందుకే ఇవి ఏమి నడవేయండి ఈ సెంటిమెంట్. నేను అదే చెప్తున్నా, గెలిపించింది బీఆర్ఎస్ కదా సార్. అదే చెప్తున్నా. ఎస్,
మీరు ఏమన్నారు ఇవాళ మీరు ఏం చేశారు అసలు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు జూబ్లీహిల్స్కి హైదరాబాద్కి ఏం చేశారంటే హైదరాబాద్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అదే చెప్తానండి, అసెంబ్లీ ఎలక్షన్లో ఇవాళ జరిగినటువంటి ప్రత్యేకించి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సీట్లు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో ఒక మాయ చేసి మేమేదో చేస్తున్నాం హైదరాబాద్కు తెలంగాణకి ఏదో చేస్తున్నాం అన్నారు. అందుకే రియలైజేషన్ అయ్యారు కదా ఇవాళ. అందుకే గతంలో వాళ్ళు రియలైజేషన్ అయ్యారు కేసీఆర్ పాలన వల్ల. ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇప్పుడు రియలైజేషన్ అవుతారు కేసీఆర్ పాలన. ఎస్, కేసీఆర్ 10 ఏళ్ల పాలన మాకు వద్దు, అదంతా నియంతృత్వం, దోచుకోవడం, దాచుకోవడమే, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. అందుకే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు మీరు చూడండి అండి, ఇవాళ జరగబోయే ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు 50,000 మెజార్టీ పైగా గెలవబోతుండు. అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయో మీరు చూడండి. ఇవాళ వాళ్ళు ఎక్కడైనా బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి ఇవాళ ఎలక్షన్ వస్తే క్యాండిడేట్ ఎవరండి? జూబ్లీహిల్స్లో కేటీఆరా? ఇవాళ నవీన్ యాదవ్ గురించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాంగ్రెస్ నుంచి. ఇవాళ యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, ఇవాళ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా ఆయనే చేస్తాడు. ఇవాళ కేటీఆర్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుండు సునీత గారి గురించి. మరి గతంలో ఇదే పీజేఆర్ చనిపోతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీకి టికెట్ ఇస్తే మరి బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టింది మీరే కదా. అదేవిధంగా తెలంగాణ వచ్చినాక కూడా రామరెడ్డి వెంకరెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఖమ్మంలో చనిపోతే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఇదే కేటీఆర్ ఏం మాట్లాడింది తెలుసా అండి? ఎందుకు మీరు మహిళలకు ఇస్తున్నారు, ఎందుకు మహిళల్ని మీరు రోడ్ల మీద తిప్పుతున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా అన్నారు. మరి మేము కూడా ఇవ్వాలి అదే అంటున్నాం అండి. ఎందుకు సునీత గారిని మీరు రోడ్ల మీద తిప్పుతున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా మీ పార్టీ తరఫున? ఇవాళ సొంత చెల్లె సమస్యలు తీర్చనేవాడు ఇవాళ సునీత గారి సమస్యలు తీర్చని బయటకు వచ్చాడు. ఎట్లా నమ్ముతారని ప్రజలు? ముందు మీ చెల్లెకి సమాధానం చెప్పు. మీ చెల్లె చాలా ప్రశ్నలు అడిగింది కదా, దానికి సమాధానం చెప్పం ముందు. దానికి ధైర్యం లేదు. అందుకే ఈ సెంటిమెంట్ రాజకీయాలు, ఈ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఈ బీసీల మీద వ్యతిరేక భావం, ఈ బడుగు బలహీన వర్గాలు ఎదుగొద్దనే కుట్రతోటి కేటీఆర్ మాట్లాడుతుండు. అందుకే ఇవి ఏమి నడవై. ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులండి, వాళ్ళ విజ్ఞులు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. అంటే మీరు మాత్రం ఎమ్మెల్యేలు కావాలా, ఒక బీసీలు కావాలి? కొన్ని సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి సార్, కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ అవుట్రేట్గా అద్భుతమైనటువంటి విజయం సాధించబోతుంది సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వేలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళ సర్వేల గురించి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ గురించి, వాళ్ళ పత్రికల గురించి 10 ఏళ్లలో కేటీఆర్ దోచుకున్నటువంటి సొమ్ముతోటి పెట్టించుకున్నటువంటి ఎన్నో పత్రికలు పెట్టుకున్నారు, ఎన్నో ఛానల్స్ పెట్టుకొని ఆ పేడు మీడియాలు కొన్ని ఉన్నాయి. సో ఆ మీడియా ద్వారా వాళ్ళ ద్వారా సర్వే చేయించుకొని వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప అక్కడ ఏ నిజం లేదు. నేను అదే చెప్తున్నా. రేపు మీరు చూడండి, జూబ్లీహిల్స్ ప్రజలు గెలవబోయేది అత్యధిక మెజార్టీతోటి గెలవబోయేది నవీన్ యాదవ్ గారు. ఈ ఫేక్ సర్వేల వల్ల, ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్ వల్ల, ఈ ఫేక్ పత్రికల వల్ల ఇవాళ ఎన్ని చేసినా బురద జల్లినా కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోరండి. ఎందుకంటే మీరు 1000 కోట్లు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సర్వేలు చేయించుకుంటావు. ఎందుకంటే 1000 కోట్లు సంపాదించుకోరు కదా, ఆ డబ్బులు ఇచ్చి ఎన్నైనా ఫేక్ సర్వేలు చేస్తారు. ఇవాళ ప్రజలు మా వైపు రండి, తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు డబ్బులతోటి కాదు, జూబ్లీహిల్స్ ప్రజల గెలుచుకున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. జూబ్లీహిల్స్ ప్రజల మనసులలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్. సో మాకు డబ్బులతో సంబంధం లేదండి, ప్రజలే మాకు బ్రాండ్. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికలు గెలవబోతున్నారు. మేము అదే చెప్తున్నాం కదా. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే మా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఇవాళ వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు, ఎందుకంటే 10 ఏళ్లలో తెలంగాణ సొమ్ముని దోచుకుంది వాళ్ళు కదా. ఆ దోచుకొని దాచుకున్నారు వాళ్ళు వంచుతారేమో, మాకు అది అవసరం లేదండి. జూబ్లీహిల్స్ ప్రజలల్లో మనసులలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు. మాకు ఏ డబ్బుతోటి అవసరం లేదు. కేటీఆర్ ఎన్ని డబ్బులు వంచినా, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఇవాళ అవి ఏమి వర్కౌట్ కావు. గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు. చూద్దాం సార్, 14వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.